నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటన ముగించుకొని రాగానే నెక్స్ట్ క్యాబినెట్ సమావేశం ఉంది. ఈ కేంద్ర క్యాబినెట్ సమావేశం. ఈ క్యాబినెట్ సమావేశమే దాదాపు 18 మందికి చివరి సమావేశం అని, భారీగా క్యాబినెట్లో మార్పు చేర్పులు జరగబోతున్నాయని, ఇప్పుడున్న వాళ్ళలో 18 మందికి ఉద్వాసన పలుకుతూ ఉన్నారు అని నేషనల్ మీడియాలో ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారు, ఎవరు కొత్త వాళ్ళు వస్తారు, ఎవరి మెడ మీద కత్తి వేలాడుతుంది, ఈ మొత్తాన్ని నేషనల్ మీడియాలో విస్తృతంగా వార్తలు ప్రసారం అవుతూ ఉన్నాయి. 18 మంది అవుట్ అవుతారు. నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో ఎక్కడైతే ఎన్నికలు జరగబోతున్నాయో రాష్ట్రాల్లో అక్కడికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వబోతున్నారు అని. అండ్ అదే సమయంలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నెక్స్ట్ రాజ్యసభకు వచ్చిన నితీష్ కుమార్, ఆయనకి ఏకంగా మంత్రిత్వ శాఖగానే నేషనల్ మీడియాలో రిపోర్ట్ చేసేస్తూ ఉన్నారు. అదే వ్యవసాయ శాఖ ఆయనకి ఇవ్వబోతున్నారని, నితీష్ కుమార్కి వ్యవసాయ శాఖ ఇస్తున్నారని. విద్యాశాఖలో ఈ మధ్య తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు కదా, నీట్ రద్దు తదితర కారణాలతో. సో ఆ కాన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, తన మీద వేటైపోతున్నారు అని. అండ్ ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు బండి సంజయ్ గారు వాళ్ళ కుమారుడు ఎపిసోడ్ తోటి పూర్తిగా చెడ్డ పేరు వచ్చింది అని, తన మెడ మీద కూడా కత్తి వేలాడుతూ ఉంది అని వేటేయాలని కొందరు, లేదు తన ప్రమేయం ఏమీ లేదు, తన తప్పేమీ లేదు కదా, సో తన మీద వేటేయాల్సిన అవసరం లేదు అని మరికొందరు. మొత్తం మీద ఆయన విషయంలో అయితే ఉత్కంఠ ఉంది అని. తెలంగాణ నుంచి ఎటు నెక్స్ట్ 28లో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, సో తెలంగాణ నుంచి మరో క్యాబినెట్ పెడితే ఇవ్వబోతూ ఉన్నారు. బహుశా మహిళకి ఈసారి అవకాశం దక్కొచ్చు అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. మరొకరి క్యాబినెట్లో అవకాశం ఇస్తే మహిళకి ఇవ్వచ్చు అని. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే రామ్మోహన్ నాయుడు గారి మంత్రిత్వ అంటే ఆయనకు ఉన్నటువంటి శాఖను మార్చబోతున్నారు అని చెప్పి అయితే నేషనల్ మీడియా రిపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రమోషన్ ఇచ్చి స్వతంత్ర హోదా, ఇండిపెండెంట్ హోదాతోటి మరో మంత్రిత్వ శాఖ దక్కబోతుంది అని. ఇవి కాకుండా మరో క్యాబినెట్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాబోతున్నారు. అలాగనే టీడీపీకి ఏమీ అవకాశం ఇవ్వట్లేదు. జనసేననా లేదా బీజేపీనా, ఎవరో ఒకరికైతే క్యాబినెట్ మినిస్టర్ దక్కబోతుంది అని. ఒకవేళ జనసేనకి దక్కితే ఖచ్చితంగా జాక్పాటే, డెఫినెట్లీ జాక్పాటే. మరి ఆ జాక్పాట్ దక్కించుకోబోయే మంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి 2 లోక్సభ ఎంపీలు ఉన్నారు, వాళ్ళలో ఒకరికి అవకాశం దక్కబోతుందా, లేదా ఇప్పుడు రాజ్యసభలో జనసేనకు ఖచ్చితంగా ఒకటి ఇవ్వబోతున్నారు కాబట్టి కొత్తగా రాజ్యసభ అవకాశం దక్కించుకోబోతున్న వ్యక్తే కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ కూడా కాబోతూ ఉన్నారా. కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రి ఇస్తారు, ఒకవేళ జనసేనకి ఇస్తే ఆల్మోస్ట్ ఇవ్వచ్చు, ఇస్తారని మనకు తెలియదు కదా, ఇవ్వచ్చు. సో మరి కొత్తగా రాజ్యసభ ఎంపీ కాబోతున్న వాళ్ళకే ఆ అవకాశం దక్కబోతుందా, కేంద్ర మంత్రి అవకాశం. అదే జరిగితే ఖచ్చితంగా జాక్పాటే. సో వెరసి క్లియర్, టీడీపీకి అయితే కొత్తగా ఇవ్వట్లే, బీజేపీ జనసేనకి అయితే ఒకటి ఇస్తూ ఉన్నారట. వాళ్ళలో బీజేపీకా జనసేనకా లేకపోతే చెరో ఒకటిగానే ఇచ్చే అవకాశం ఉందా. ఇప్పటికి బీజేపీ వాళ్ళు ఒకరు ఉన్నారు, చూడాలి. బట్ అది కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ వారం 10 రోజుల్లోపే మంత్రివర్గాన్ని పూర్తిగా విస్తరించవచ్చు అని. కేంద్ర మంత్రివర్గ విస్తరణ అయిపోగానే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతుంది అనే అంచనా ఎప్పటి నుంచో ఉంది. మరి చూడాలి ఎలాంటి మార్పు చేర్పులు జరుగుతాయో.